లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయా, మా వైరి జంప యుద్ధమాడు శూరులమయా. హింసపరచిన మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా, మము ధ్వంసము చేయపైబడిన ధ్వజము విడమయా. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా. ప్రజకు బయలుపరచు భటులమేమయా, బహు త్వరగా ప్రజకు బయలుపరచు భటులమేమయా. వీరులమయా జయ వీరులమయా, వీరులమయా జయ వీరులమయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదిస్తూ మరి క్రిస్మస్ పండుగను ఆనందకరంగా ఆశీర్వాదకరంగా జయప్రదంగా జరిగించుకుంటూ మరి క్రిస్మస్ తదుపరి వారంలోనికి మనం ప్రవేశించాం. మరి ఈ సంవత్సరానికి చివరి వారం.
మరి ఈ వారంలో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ నూతన సంవత్సరంలో ప్రవేశించాలి. సో క్రిస్మస్ అనుభవంలోని కొన్ని క్యారెక్టర్స్ని ఈ వారంలో ధ్యానం చేయాలని, మరి ఆ క్రమంలో నూతన సంవత్సరంలో ప్రవేశించాలని అభిలషిస్తూ మరి క్రిస్మస్ సంబంధించిన ఆ క్యారెక్టర్స్ని మరొకసారి మీ ముందుకు తీసుకుని రావాలని ఆశిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నా. నీ లేఖనాలు మా ఆధ్యాత్మిక జీవితానికి ఆవశ్యకము. ముఖ్యంగా క్రిస్మస్ సంబంధించిన సందేశాన్ని మేము ఆస్వాదిస్తుండగా కేవలము ఒక దినముతో ముగించబడిన పండుగ కాదని, మా జీవిత కాలానికి అవసరమైన ఆ సంఘటన అని నెమరు వేసుకుంటూ అందులోని పాత్రలు, పాత్రధారులను, వారి యొక్క మరి క్రియలను, వ్యక్తిత్వాన్ని ధ్యానం చేస్తుండగా మీరే మాకు విశదపరచమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, యోసేపు గురించి అనగా యోసేపు దావీదు కుమారుడు ఎలా అయ్యాడు అన్న వాస్తవాలు మరి నిన్నటి దినము క్రిస్మస్ దినమందు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ యోసేపు గురించి మరి ఈ దినము రేపు కూడా కొన్ని అంశాలు ధ్యానం చేయాలి అని భావించబడి మీ ముందుకు వస్తున్నాను. ఎందుకంటే మన క్రిస్మస్ కథనంలో యోసేపు కేవలము ఒక స్టాండ్ బై క్యారెక్టర్, ఒక కర్ర పట్టుకుని మరి ప్రజల మధ్య నిలబడిన వ్యక్తి. ఆ క్రిస్మస్ ఆ నేటివిటీ వృత్తాంతములో ఒక సైలెంట్ పర్సన్ అండ్ పర్సనాలిటీ. కాబట్టి ఇతని గురించి ఆ సైలెన్స్ వెనక ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆ ప్రవర్తన కానీ, మరి అతని గురించి మరి వ్రాయబడిన అంశాలు కానీ మరి ఈ 2 దినాలు జ్ఞాపకం చేయాలని తలుస్తూ మరి నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునిచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము. నేను దినం మనం జ్ఞాపకం చేశాను దావీదు కుమారుడు ఎలా అయ్యాడు అని. ఒకవేళ మరి వీక్షించని వారికి 1-2 మాటలు. మరి యోసేపు దావీదు సంతానంలోంచి వచ్చాడని, అందుకే ప్రారంభ వచనంలో అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి రాయబడింది. ఇక్కడ దూత మాట్లాడుతూ దావీదు కుమారుడైన యోసేపు అని ఉంటుంది. మరి దావీదు కుమారుడైన యోసేపునకు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తుకు ఎటువంటి బయాలజికల్ రిలేషన్షిప్ కానీ బ్లడ్ రిలేషన్షిప్ కానీ లేదు. నేను మరలా చెప్తున్నాను, ఈ మత్తయి సువార్తికుడు వ్రాస్తున్న 1వ అధ్యాయంలోనే మొదటి మాటలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, ఇట్ ఈస్ అ జీనియాలజీ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ డేవిడ్ అని వ్రాయబడింది. మరి ఇక్కడ దూత ప్రత్యక్షమై 20వ అధ్యాయంలో జోసెఫ్ సన్ ఆఫ్ డేవిడ్ అంటుంది. ఈ సన్ ఆఫ్ డేవిడ్ అయిన జోసెఫ్కు, సన్ ఆఫ్ డేవిడ్ అయిన జీసస్కు మధ్య ఎటువంటి మరి భౌతిక సంబంధమైన రక్త సంబంధం లేదు. అతడు కేవలం పరిశుద్ధాత్మ వలన మరియ ద్వారా జన్మించాడు. కాబట్టి మరియ సంతానం, యోసేపు సంతానం కాదు. కానీ యోసేపు
దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా జన్మించాడు. అదే రీతిగా మరియా దావీదు కుమారుడైన నాతాను ద్వారా జన్మించింది. మరి ఆ మరియ తండ్రి హేలీకి మగ సంతానం లేని కారణంగా మరి కుమారుడు మరి సన్గా మారాడు అనే పండితుల భావన. ఈ నేపథ్యంలో 2 వరుస క్రమములు అనగా సొలొమోను క్రమములోంచి యోసేపు, నాతాను క్రమములోంచి మరియా వచ్చింది. కాబట్టి 2 క్రమములు చూస్తే మరి దావీదులోంచి ఈ మరియా యోసేపు ఇద్దరు జన్మించారు అని రాయడం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ ఈ రచయిత ఉద్దేశాన్ని కొంత మనము విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఉంది యోసేపు విషయంలో. ఎందుకంటే లూకా సువార్తలో పొందుపరచబడిన అంశాలు కానీ మత్తయి సువార్తలో పొందుపరచబడిన అంశాలు కానీ ముఖ్యంగా ఈ యేసుక్రీస్తు వారి జనన సందర్భంలో ఏమాత్రం వారి ఆ 2 అంశాలకు కనెక్టివిటీ కనిపించదు. లూకా సువార్తలో గాబ్రియెలు దూత మరియ దగ్గరికి వస్తుంది. అక్కడ జకరియా ఎలిజబెత్లు కనిపిస్తారు. యేసుక్రీస్తు జననమైనప్పుడు వారు సత్రంలోకి వెళ్తారు. ఆ సత్రంలో పశువుల పాకలో పౌలించబడతాడు. ఆ సువర్తమానం ఆయన జన్మించినప్పుడు సువర్తమానము గొల్లలకు తెలపబడింది. గొల్లలు వచ్చి ఆరాధించారు. ఈ విషయాలు ఏవి కూడా మత్తయి సువార్తలో మనకు కనిపించవు. మత్తయి సువార్తలో మనకు కనిపించేది ఏంటంటే గాబ్రియెలు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమవుతుంది, మరియకు కాదు. యోసేపుతో మాట్లాడుతుంది, నీ భార్యను మరియను చేర్చుకుంటకు భయపడవద్దని. యోసేపుతో హెచ్చరిస్తుంది. ఆ తర్వాత హేరోదు చంపాలనుకున్నప్పుడు యోసేపుతో మాట్లాడుతుంది. అలాగే యేసుప్రభు వారు జన్మించినప్పుడు జ్ఞానులు వస్తారు, గొల్లలు కాదు మత్తయి సువార్త ప్రకారం. అలాగే వారు వచ్చినప్పుడు యేసుప్రభు వారు దర్శించడానికి వచ్చినప్పుడు వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి అనే మాట రాయబడింది. వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి, పశువుల పాకలోనికి కాదు. సో ఈ 2 వృత్తాంతములు 2 కూడా జరిగినవే, వాస్తవాలే. లూకా సువార్త స్పష్టంగా చెప్తాడు. మొదటి ఉపోద్ఘాతంలో we investigated the truths and writing and handing over to you. అనగా రచనల వెనక ఒక రకమైన పరిశోధన ఉంది. కాబట్టి ఆ ఇద్దరు రాసిన ఆ సంఘటనలు వాస్తవాలే. కానీ ఆ రచయితలు వారు ఎవరికి వ్రాస్తున్నారో వారిని మనసులో పెట్టుకొని వారికి అవసరమైన అనుకూలమైన మరి ఇన్ఫర్మేషన్ వారు అందిస్తూ వారికి కమ్యూనికేట్ చేయడానికి, వారిని కన్విన్స్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో వారు ఎన్నుకున్న ఆ సంఘటనలు భిన్నంగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మత్తయి సువార్తికుడు యూదులను ఉద్దేశించి యూదులకు వ్రాస్తున్నాడు. ఎందుకంటే యూదులు యేసును మెస్సియాగా అంగీకరించలేదు, యేసును తృణీకరించారు, యేసును సిలువ వేశారు. కాబట్టి ఆ సిలువ వేయబడిన ఆ యేసు మీరు నిరీక్షించే మెస్సియా అని చెప్పడానికి చేసే ఈ ప్రయత్నంలో చాలా స్పష్టంగా కనిపించే అంశం ఏంటంటే ఈ ప్రయత్నంలో మత్తయి కొన్ని నిర్దిష్టమైన అంశాలు ఎన్నుకుంటాడు. ఆ ఎన్నుకున్న ఆ ఎన్నికలోనే ఆయన దావీదు కుమారుడని, ఆ దావీదు కన్నా ముందుగా అబ్రహాము కుమారుడని ఆ పరిచయం వాక్కులో చెప్తారు. యేసు ఎవరంటే దావీదు కుమారుడు, దావీదు ఎవరంటే అబ్రహాము కుమారుడు, అబ్రహాము ఎవరంటే యూదులకు పితరుడు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రత్యేక జనాంగానికి మూల పురుషుడు. ఆయన ఇశ్రాయేలు జాతికి, ఇశ్రాయేలు సంతతికి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. కాబట్టి అబ్రహాము ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి అబ్రహాములోంచి
ఇశ్రాయేల్ జనాంగము, యూదా జనాంగం వచ్చింది. ఆ అబ్రహాములోంచి దావీదు వచ్చాడు. ఆ అబ్రహాములోంచి లోకరక్షకుడు నా మెస్సియా వచ్చాడు అని ఆ విషయ విశ్లేషణ కొరకు అబ్రహామును అదే రీతిగా దావీదును ఎన్నుకుంటాడు. ఎందుకంటే మాథ్యూ వాజ్ రైటింగ్ హిస్ గాస్పల్ బేసికలీ టు హిస్ ఆడియన్స్ హూ వేర్ జ్యూస్. యూదులైన ఆయన ప్రేక్షకులకు వారిని ఉద్దేశించి రాస్తున్నాడు. కాబట్టి ఆ యూదా జాతి మేల్ డామినెంట్ సొసైటీ. స్త్రీని వారు అంగీకరించరు. స్త్రీకి కలిగిన రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు కానీ లేకపోతే వారి ప్రాధాన్యతలు కానీ యూదులు అంగీకరించరు. మరియ దగ్గరికి వెళ్ళి గాబ్రియల్ దూత చెప్పిందంటే యూదులు తృణీకరిస్తారు. సో ఏ మేల్ డామినెంట్ సొసైటీ, ఎనీ రెవల్యూషన్. మీకు శాంసన్ వృత్తాంతం మనకు తెలుసు కదండి. పొలములో పనిచేస్తుంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి దైవజనుడు, దేవుని దూత ప్రత్యక్షమే చెప్తుంది, నువ్వు కుమారుని కంటావు అనగానే ఆమె వెళ్ళి మనోహకి చెప్తే మనోహ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన అంటాడు 13వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభువా ఆ దైవజనుడు మరలా రావాలి, ఐ నీడ్ ఎ కన్ఫర్మేషన్. ఆయన మరలా వచ్చి ఆ పుట్టబో బిడ్డకు మేము ఏమేమి చేయాలో మాకు నేర్పినట్లుగా ఆ దైవజనుని తిరిగి పంపించమంటే దేవుడు ఆ మనవి ఆలకించి తిరిగి పంపిస్తాడు. ఎందుకంటే దట్ వాజ్ అ సోషలాజికల్ ఆర్డర్. సో కాబట్టి మరియకు దేవుడు దర్శనమిచ్చి ఈ విషయం చెప్పాడన్న విషయాన్ని మత్తయి సువార్తికుడు పరిగణలో తీసుకోడు. చెప్పిన మాట వాస్తవం, ఎందుకంటే చెప్పాడు కాబట్టి ఆమె ఆ తర్వాత గర్భవతి అయింది. ఆ విషయం తెలిసి యోసేపు ఇక్కడ మదన పడతాడు. సో దట్ ఈస్ హ్యాపెండ్. కానీ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ మేల్ డామినెంట్ సొసైటీ. సో యోసేపు ద్వారా కమ్యూనికేట్ చేయబడాలి. అది రచయిత యొక్క ఆవశ్యకత, మత్తయి యొక్క ఆవశ్యకత. కాబట్టి హీ టేక్స్ ద సైడ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు పక్షమున, యోసేపు వద్ద ఏమి జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వాట్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫాన్సీ నారేషన్స్. కాబట్టి యోసేపు దగ్గరికి వచ్చి ఆ దూత మాట్లాడడం కానీ, అదే రీతిగా ఆ బాలుడు జన్మించినప్పుడు యోసేపుకే ప్రత్యక్షమైంది. ఆ హేరోదు చంప చూస్తున్నాడు కాబట్టి నీ భార్యను బిడ్డను తీసుకుని వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. ఇంకొక వాస్తవం ఏంటంటే లూకా సువార్తలో గాబ్రియల్ దూత మరియకు ప్రత్యక్షమై మాట్లాడుతుంది. అలాగే జకరియా దగ్గర కూడా మాట్లాడతాడు. అలాగే గొల్లల దగ్గరికి కూడా ప్రత్యక్షంగా మాట్లాడతాడు. వెరాస్ మత్తయి సువార్తలో యోసేపు దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా స్వప్నమందు అని మాట వాడు. ఇట్ వాజ్ నాట్ ఎ డైరెక్ట్ రెవల్యూషన్, బట్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్. స్వప్నమందు మత్తయి సువార్తలో స్వప్నం అనే మాట వాడతాడు. ఎందుకంటే పాత నిబంధనలో చాలాసార్లు దైవ సంబంధమైన ప్రత్యక్షతలు స్వప్నంలో కనిపించాయి. పాత నిబంధనలో ఉన్న యోసేపు కూడా స్వప్నములు కలిగిన వాడే. అలాగే దానియేలు గ్రంథంలో స్వప్నాలు. కాబట్టి స్వప్నములో దేవుడు మాట్లాడడం అనేది యూదులకు అలవాటైన, లేకపోతే మరి వారికి అంగీకరించదగిన అంశం. కాబట్టి ఆ కాన్సెప్ట్లో గాబ్రియల్ దూత యోసేపుతో స్వప్నమందు అనగా యూదులు అంగీకరించే విధముగా కమ్యూనికేట్ చేస్తున్నారు. అలాగే యోసేపుకు ఆ వర్తమానము తెలిసిన తర్వాత ఆయన మరియను చేర్చుకున్న తర్వాత యేసుప్రభు వారు పుట్టిన తర్వాత 2వ అధ్యాయం మత్తయి సువార్తలో సో తూర్పు దేశపు జ్ఞానులు వస్తారు. ద వైజ్ మెన్. వారు తెచ్చిన ఆ వస్తువుల నేపథ్యాన్ని చూస్తే వారు చాలా ధనికులు, ధనవంతులు. వారు ద కింగ్స్
పాట కూడా ఉందండి, వి 3 కింగ్స్ ఆఫ్ ఓరియంట్ అనే మాట. వారు రాజులని, భాగ్యవంతులని, అదే రీతిగా జ్ఞానవంతులు ఖగోళ శాస్త్రజ్ఞులు. సో కాబట్టి ఒక రాజు పుట్టినప్పుడు వారు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే, హేరోదులు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజించవచ్చుదిమి. వి హ్యావ్ కమ్ టు వర్షిప్ హిమ్, అడోర్ హిమ్. ఎవరండి? ద కింగ్స్, రాజులు వచ్చారు. అదే రీతిగా వారు తెచ్చిన ఆ కానుకలు చాలా విలువైన కానుకలు. సో మత్తయి సువార్తికుడు యేసు ప్రభు వారిని ఒక సామాన్యమైన పశువుల పాకలో పుట్టిన వానిగా చూపించకుండా, ఊరి వెలుపల ఉండే గొల్లలు వచ్చి ఆయన దర్శించారన్న ఆ విషయాన్ని ప్రక్కన పెట్టి, ఆయన యూదుల రాజు, ఆ యూదుల రాజును దర్శించడానికి, ఆరాధించడానికి రాజులు వచ్చారు. వారు తీసుకొచ్చిన కానుకలు, విలువైన కానుకలు తెచ్చారు. వారు శిశువులను చూచి సాగిలపడి మ్రొక్కి వారు తెచ్చిన వస్తువులు ఇచ్చారు. సో వేర్ ఈస్ ద కింగ్ ఆఫ్ జ్యూస్? యూదులకు రాజు ఎక్కడ పుట్టినాడు? అక్కడ గ్రేట్ ఎంక్వైరీ. So Matthew, the writer of the gospel, was presenting Jesus as the king of Jews, for whom the kings came. రాజులు వచ్చారు, రాజును దర్శించడానికి. కాబట్టి మరి ఆయన దావీదు వంశములోంచి వచ్చాడని, అబ్రహాము వాళ్ళ మూల పురుషుడు అబ్రహాము నుంచి దావీదు వంశం నుంచి వచ్చాడని, మరి ఆయన గురించిన వర్తమానం మరి యోసేపునకు దర్శనమందు దేవుని దూత సెలవిచ్చిందని, ఆయన పుట్టినప్పుడు రాజులు, జ్ఞానులు, భాగ్యవంతులు వచ్చారని, వారు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటూ ఆ రాజులు రాజాను గుర్తించారని, వారు సాగిలపడి పూజించి కానుకలు ఇచ్చారని, ఒక రాజరికపు గుర్తింపును, ఐడెంటిటీని యేసు ప్రభు వారికి ఇవ్వటానికి మాథ్యూ ప్రయత్నం చేస్తాడు. సో ద థియాలజికల్ ఇంటెంట్ ఆఫ్ ది ఆథర్ ఈజ్ వెరీ మచ్ సీన్ ఇన్ హిస్ రైటింగ్స్. కాబట్టి మత్తయి సువార్తికుడు తన వంశావళిలో యేసు ప్రభు వారి యొక్క మూలములు దావీదులకు చూపిస్తూ, ఆయన దావీదు కుమారుడని, అలాగే యోసేపు కూడా దావీదు కుమారుడని, మరి దావీదుకు యోసేపుకు మధ్య మరి సంబంధం ఉన్నప్పటికీ యోసేపునకు యేసుకు మధ్య ఎటువంటి భౌతిక సంబంధమైన సంబంధం లేకపోయినప్పటికీ ఆయన మరియ ద్వారా దావీదు కుమారుడయ్యాడని, మరి ఈ విషయాలన్నీ కూడా విపులీకరించడానికి చేసిన ప్రయత్నం. ఈ వాస్తవాలు కొంత మనము నేపథ్యాలు తెలుసుకోవడం అవసరం కాబట్టి నేను ఈ వారమంతా ఈ విషయాలు తెలియజేస్తున్నాను. సో రేపటి దినము మరి ఈ యోసేపు ఈ కథనంలో, ఈ వృత్తాంతంలో, ఈ సంఘటనలో యోసేపు యొక్క పాత్ర సైలెంట్ స్టాండ్ బై లేకపోతే మరేమైనా ఉందా? ఆ విషయాన్ని రేపు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనేక అంశాలు మాకు విశదపరుస్తున్నారు. ప్రభాస్థుతులు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశ్రయించండి. నీ లేఖన సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి, తద్వారా ప్రభా భావయుక్తంగా మా వ్యక్తిగత జీవితాలకు క్రీస్తును అన్వయించుకోవటానికి, అంగీకరించడానికి, అనుసరించడానికి మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు వారి యొక్క భవిష్యత్తుకు సదా తోడేండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను.